తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నారాయణపేట్ జిల్లా మక్తల్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. బీజేపీ కౌన్సిలర్ అభ్యర్థి మృతి ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతోంది. నిన్నటి వరకు ప్రచారం చేసినటువంటి బీజేపీ అభ్యర్థి పోలింగ్కు ఒక్కరోజు ముందే బలవన్మరణానికి పాల్పడడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. నారాయణపేట్ జిల్లా మక్తల్ మున్సిపాలిటీ 6వ వార్డు నుంచి ప్రధాన పార్టీల నుంచి 3 సొంత అన్నదమ్ములనే రంగంలోకి దిగారు వివిధ పార్టీల నుంచి. ఇందులో బీజేపీ పార్టీ నుంచి మహదేవ్, కాంగ్రెస్ నుంచి అతడి అన్న పోటీలో ఉండగా బీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన వారి తమ్ముడు నామినేషన్ ఉపసంహరణ రోజున పోటీ నుంచి తప్పుకున్నారు. అయితే పోటీలో ఉన్నటువంటి 2 అన్నదమ్ములు ముమ్మరంగా ప్రచారం నిర్వహించారు. అయితే ఇంతలో ఏమైందో ఏమో కానీ తీవ్ర ఒత్తిడికి గురైనటువంటి మహాదేవ ఆత్మహత్య చేసుకున్నట్టుగా తెలుస్తుంది. మహాదేవ్ మృతికి బెదిరింపులు, ఒత్తిళ్లే కారణమని తెలుస్తుంది. పోటీలో ఉండి ప్రచారంలో దూసుకుపోతూ గెలుపుబాటులో ప్రయాణిస్తున్నటువంటి సందర్భంలో బెదిరింపులు, ఒత్తిడిలు తీవ్రతరం కావడంతోనే మృతి చెంది ఉంటారని పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. గత 5-6 రోజులుగా తన భర్తకు బెదిరింపులు, ఒత్తిడిలు రావడం వల్ల తీవ్రమైనటువంటి ఆందోళనలో ఉన్నట్లుగా మృతుడి భార్య, ఆమె కుటుంబ సభ్యులు చెప్పినట్టుగా సమాచారం. ఏదేమైనా తెల్లారితే పోలింగ్ కావడంతో అభ్యర్థి మృతి కావడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇక మహాదేవ్ మృతితో మక్తల్ 6వ వార్డులో జరగవలసిన ఎన్నిక రద్దయింది. ఆ వార్డులో ఎన్నికల తేదీని తర్వాత ప్రకటిస్తామని కూడా అధికారులు తెలిపారు. దీంతో అక్కడ కొంత రాజకీయ వేడి కూడా నెలకొంది. ఊహించినటువంటి పరిణామంతో పోలింగ్ ఒకరోజు ముందే బీజేపీ అభ్యర్థి, కీలకమైనటువంటి అభ్యర్థిగా ఉన్నటువంటి అతను మరణించడం అనేది ఒక్కసారిగా వారందరినీ, అక్కడ ఉన్నటువంటి ఓటర్లందరినీ కూడా దిగ్భ్రాంతికి గురి చేసింది. అసలు ఏం జరిగింది, అతను తనంతట తాను బలవన్మరణం చెందడానికి గల కారణాలు ఏంటి, అంతగా తనని ఎవరు ప్రెజర్ చేశారు, అంతగా ఒత్తిళ్ళు ఏమొచ్చాయి తనపైన, ఎవరు ఎలాంటి ఒత్తిళ్లతోటి తను ఈ రకమైనటువంటి నిర్ణయానికి వచ్చాడనేటువంటి విషయాలైతే బయటికి రావాలని కోరుకుంటున్నారు. ముఖ్యంగా కుటుంబ సభ్యులైతే తీవ్రమైనటువంటి ఒత్తిడిని అనుభవించారు, తనను బెదిరించారు, భయపెట్టారు, నానా రకాలుగా హింస పెట్టారు. అందుకే అతను తట్టుకోలేక చనిపోయాడనేటువంటి ఆవేదనను వ్యక్తపరుస్తున్నారు. కాబట్టి దీనికి సంబంధించి అటు బీజేపీ శ్రేణులు కూడా ఖచ్చితంగా లోతైనటువంటి దర్యాప్తు కొనసాగించాలి. దీనికి కారకులైనటువంటి వ్యక్తి, చనిపోవడానికి కారకులైనటువంటి వారందరిని కూడా శిక్షించాలంటే ఇప్పుడు డిమాండ్స్ చేస్తున్నారు. ఉందమ్మా, నేను కూడా గెలుస్తాను, నాకు ధైర్యం ఉంది గెలిచటంతా. గెలుస్తాను కానీ గెలిచినందుకు కాదే, డాడీని పెట్టారని అన్నాడు. డాడీకి తెలిస్తే బీజేపీకి ఫుల్ పవర్ ఉంది, ఆడ చూసి అదే వస్తుంది అందరి నోట్లలో. నేనే గెలుస్తా, గెలిచిన కూడా నన్ను పెట్టారు, నాకు ఒత్తిడి పెట్టిండ్రు, నన్ను బెదిరిస్తున్నారు, ఏమేమో మ్యాటర్లు పెడుతున్నారు ఫోన్లు అన్నాడు. అవి ఎవరో పెడుతుంటారు బెదిరిపు, నాకు అది ఇస్తాడు డూసు. ఎవరైనా ఊరోళ్ళు, ఎవరైనా తాగుతులు పెడుతుంటారు అట్లా భయపెట్టాలని. భయపడకు, ధైర్యంగా ఉండి నీవని చెప్పినాము. లేదమ్మా, మీకు తెలిసే కథ కాదు తల్లి, రాజకీయాల గురించి మనకు తెలియదు, మనం ఎవరిని చెడ్డోళ్ళం కాదమ్మా. నన్ను పోన్నారు ఒకటి నాకు బేడీలు వేస్తామని పెట్టిండ్రు, బేడీలు వేస్తారంట, గెలిస్తే కూడా గెలిచిన రోజే నన్ను పట్టుకపోయి ఎక్కడెక్కడ ఆగం చేస్తారేమో అన్నాడు. నీది బ్రహ్మ అట్లా ఊహించుకుంటావు, నీది బ్రహ్మ, ఎవరు చెడ్డోడు కాదు. మున్సిపాలిటీ పరిధిలోని 6వ వార్డు చందాపూర్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఎరకల్ మహాదేవ్ గారు ఈరోజు సూసైడ్ చేసుకోవడం జరిగింది. ఆయన భారతీయ జనతా పార్టీలో చేరినప్పటి నుంచి కూడా ఆయన మీద విపరీతమైన రాజకీయ ఒత్తిడులు ఉన్నాయి. నా దగ్గర వచ్చి చెప్పడం జరిగింది. వాళ్ళ కుటుంబం మీద కూడా విపరీతమైన ఒత్తిడి చేసి ఆయన ఇంకా అభ్యర్థిగా కన్ఫర్మ్ కాకముందే బెదిరించడం వల్ల ఊరేసి పెట్టి రోజులు వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళ కుటుంబ సభ్యులంతా మాట్లాడి వచ్చి నా దగ్గరకు వచ్చి చెప్పిందేమంటే స్పష్టంగా, నీ ఊర్లో ఉంటే బాగుండదు, పోటీ చేస్తే మా తరఫుకి వెళ్ళి పోటీ చేయి, లేకపోతే పోటీ చేయకు, ఊరిడిచి పెట్టుకోవాలని చెప్పి బెదిరించడం వల్లనే నేను హైదరాబాద్కి వెళ్ళినని చెప్పి స్పష్టంగా చెప్పడం జరిగింది. బెదిరేవాడు క్యాండిడేట్ ఉండొద్దని చెప్పి మేము కూడా నచ్చ చెప్పినాం. అయినా వాళ్ళ కుటుంబ సభ్యులంతా వచ్చి జరిగిందేదో జరిగిపోయింది, మేము పోటీ చేస్తామని చెప్పడం జరిగింది.